హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ఆర్ జోమెన్. సో గైస్, ఈరోజు వీడియోలో ఏంటంటే ప్రస్తుతానికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అయితే కంప్లీట్గా మారింది ఇప్పుడు. సో రీసెంట్గా న్యూస్ అన్ని మీరు కూడా అబ్జర్వ్ చేస్తుంటే మీకు కూడా క్లారిటీ ఉంటుంది. సో కంప్లీట్గా కొత్త మెంబర్స్ అయితే వచ్చారు, కొత్త ఈవో, కొత్త బిఆర్ నాయుడు గారు టీవీ5 చైర్మన్ అపాయింట్ అయ్యారు. సో ఇవన్నీ రెగ్యులర్గా న్యూస్ ఛానల్స్లో అన్నింటిలో చూస్తూ ఉంటారు, మీకు కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ వీడియోలో మన కంటెంట్ ఏంటంటే, ఈ సోమవారం నవంబర్ 18వ తారీఖున ఒక బోర్డ్ మీటింగ్ అయితే జరిగింది. దాంట్లో కొన్ని మేజర్ డెసిషన్స్ అయితే తీసుకున్నారు. వాటిని ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే విఆర్ఎస్, వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్. యూజువల్గా విఆర్ఎస్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైనా జాబ్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గవర్నమెంట్ జాబ్లో పనిచేస్తున్నాను, వెదర్ ఇట్ ఈస్ ఆర్మ్డ్ ఫోర్సెస్, నాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, పోలీస్ కావచ్చు, రైల్వే డిపార్ట్మెంట్ కావచ్చు, ఇలా ఏదో ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో నేను వర్క్ చేస్తున్నాను. సో వాలంటరీ నా అంతటా నేను, నాకు ఆ 60 years 62 years ఏదైతే ఏజ్ లిమిట్ ఉంటుందో అంత లిమిట్ రాకముందే నేను నా అంతట నేనే వాలంటరీగా రిటైర్మెంట్ తీసుకోవాలనుకునే దాన్ని విఆర్ఎస్ అంటారనమాట. సో ఈ కాన్సెప్ట్ మన ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ఎందుకు వస్తుందంటే, నాన్ హిందూ స్టాఫ్ ఎవరైతే తిరుమలలో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ విఆర్ఎస్ తీసుకోమని చెప్పి టీటీడీ బోర్డు అయితే సజెస్ట్ చేస్తుంది. ఇన్ కేస్ ఎవరైనా విఆర్ఎస్ తీసుకోకుండా పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటారో వాళ్ళని ఏపీ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. వన్స్ ఏపీ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసినాక వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ప్రస్తుతానికి వాళ్ళ జాబ్ లొకేషన్ తిరుపతి, తిరుమల. వన్స్ వాళ్ళు ఏపీ గవర్నమెంట్కి సరెండర్ అయ్యారంటే మన స్టేట్లో ఏ మూలకి ట్రాన్స్ఫర్ వస్తే అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. మోస్ట్లీ ఇన్ఫ్లుయెన్స్తో తిరుపతి ఇన్ అండ్ అరౌండ్ ఏరియాస్లోనే జాబ్ చేస్తారు. కానీ సిచ్యువేషన్ చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు విశాఖపట్నం, ఇంకా కాకినాడ, రాజమండ్రి, ఇట్లా ఈస్టర్న్ రీజన్కి ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేసినా అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో ఏపీ గవర్నమెంట్ కిందకు వెళ్ళారంటే అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. నెక్స్ట్, నో పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇన్ తిరుమల అండ్ యాక్షన్ విల్ బి టేకెన్ లీగలీ. ఎవరైనా దాన్ని మిస్ చేశారంటే, తిరుమలకి దర్శనానికి వచ్చామా, దర్శనం చేసుకున్నామా, దేవుడి గురించి ఏదన్నా అంటే మాట్లాడామా, వెళ్ళిపోయామని ఉండాలి. కానీ తిరుమలకు వచ్చి మీడియా వాళ్ళు వచ్చి మైకులు పెడుతున్నారు కాబట్టి దాన్ని ఒక ఆపర్చునిటీగా యూజ్ చేసుకొని ఎవరైనా నెగిటివ్ స్టేట్మెంట్స్, పొలిటికల్ స్టేట్మెంట్స్ చేయాలనుకునే వాళ్ళకి ఇంకటి నుంచి పెద్ద బ్యాంగ్ అనమాట. సో ఖచ్చితంగా అలాంటి స్టేట్మెంట్స్ అయితే పాస్ చేయకూడదు, లీగల్గా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్, రెడ్యూసింగ్ ద దర్శన్ టైమ్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఫ్రమ్ 20 to 30 hours 2 to 3 hours యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ. సో దీని వైపు అడుగులు వేస్తున్నారనమాట. వన్స్ తిరుపతి టు తిరుమల రీచ్ అయిన తర్వాత మ్యాక్స్ 2 to 3 hours దర్శనం కంప్లీట్ చేసుకొని ఒక భక్తుడు క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యి దర్శనం చేసుకొని బయటకు వచ్చే టైంని ప్రస్తుతం ఏదైతే పీక్ హాలిడే సీజన్లో 20 to 30 hours ఏదైతే ఉందో దాన్ని 2 to 3 hours తగ్గించడానికైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి అడుగులు వేస్తారని చెప్పి మెన్షన్ చేశారు. బట్ దాని గురించి ప్రాపర్ యాక్షన్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా చేస్తారనేది రానున్న రోజుల్లో మనకి క్లియర్గా క్లారిటీ రావచ్చు. నెక్స్ట్, యూజింగ్ ద ఎన్హాన్స్డ్ క్వాలిటీ ఆఫ్ గీ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ శ్రీవారి లడ్డు. తిరుమల లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో ఆ ప్రసాదం కోసం మంచి స్వచ్ఛమైన క్వాలిటీ నెయ్యిని మాత్రమే వాడాలని చెప్పి నిర్ణయించారు. మెర్జింగ్ ఆఫ్ శ్రీవాణి ట్రస్ట్ ఇంటూ టీటీడీ. శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే మనం ఇన్ని సంవత్సరాలుగా 10,000 డొనేట్ చేసి ఎక్స్ట్రా 500 కట్టి విఐపీ దర్శనానికి వెళ్తున్నామో, ఆ శ్రీవాణి ట్రస్ట్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేసి టీటీడీ బోర్డుతో కలిపేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. సో అండర్ వన్ రూఫ్ అనమాట, వన్ నేషన్ వన్ ట్యాక్స్ లాగా, వన్ టీటీడీ వన్ అడ్మినిస్ట్రేషన్ విధంగా అడుగులు వేస్తున్నారు అనమాట. ఇది చాలా మంచిదే. చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ఇప్పుడు నేను ఆల్రెడీ శ్రీవాణి ట్రస్ట్కి డొనేట్ చేశాను, నేను విఐపి దర్శనం చేసుకోలేకపోవచ్చా? ఏం కాదు, మీ డొనేషన్స్ అలానే ఉంటాయి, మీరు విఐపి దర్శనం ఫెసిలిటీని అయితే అవైల్ చేసుకోవచ్చు. దాని గురించి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ టు బి రీనేమ్డ్ యాజ్ గరుడ వారధి. గరుడ వారధి అని ఏదైతే ప్రీవియస్ గవర్నమెంట్కి ముందు ఫ్లైఓవర్ స్టార్ట్ చేశారు, దాని తర్వాత లాస్ట్ పీరియడ్లో దాన్ని శ్రీనివాస సేతుగా నేమ్ మార్చారు. ఆ నేమ్ మీద చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. దాన్ని మళ్ళీ ఫైనల్గా గరుడ వారధి అని చెప్పి రీనేమ్ చేస్తున్నారు. ఆల్రెడీ తిరుపతిలో బ్యానర్స్ అయితే కట్టేసి నేమ్ చేంజ్ అయితే చేశారు దాన్ని గురించి. రిక్వెస్ట్ ద ఏపీ గవర్నమెంట్ టు హ్యాండ్ ఓవర్ ద 20-acre ల్యాండ్ గివెన్ టు టూరిజం అట్ అలిపిరి టు టీటీడీ నియర్ దేవ్లోక్ ప్రాజెక్ట్. దేవ్లోక్ ప్రాజెక్ట్ ఏదైతే మనకి యాదగిరి గుట్ట దగ్గర ఒక ప్రైవేట్ ప్రాజెక్ట్ ఉందో, శిల్పకళా ధామం అని చెప్పి ఒకటి ఉంటుంది కదా, మన ఇండియాలో ఉన్న అన్ని టెంపుల్స్ ఒకే ప్లేస్లో అన్నట్టు డిజైన్ చేసి అన్ని టెంపుల్స్కి వెళ్ళిన ఫీలింగ్ కలిగించేటట్టు ఒక టూరిజం ప్లేస్ అయితే ఉంది కదా. అది టెంపుల్ కాదు, ఒక టూరిజం ప్లేస్. అది ప్రాపర్గా రియల్ ఎస్టేట్
కోసం చేసిన ఒక టూరిజం ప్లేస్. సో అలాంటి ప్లేస్ ని దేవ్లోక్ అని చెప్పి పేరు పెట్టి తిరుపతి దగ్గర ఒక 20 acres లో కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చేశారు. ఆల్రెడీ అక్కడ చాలా కన్స్ట్రక్షన్స్ కూడా జరిగాయి. సో దాన్ని మళ్ళీ బ్యాక్ టు టీటీడీ తీసుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఆ 20 acres ల్యాండ్ ని దాన్ని ఏం చేస్తారో చూడాలి మనం నియర్ ఫ్యూచర్. నెక్స్ట్ తిరుపతి దగ్గర మళ్ళీ అటు సైడ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను అప్డేట్ అయితే ఇస్తాను. లీజ్ ఆఫ్ Vishaka Saradapeetham will be cancelled as Vishaka Saradapeetham Matham has violated the rules of TTD. సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ఇంకా ప్రస్తుతానికి తెలియదు. విశాఖ శారదాపీఠంకి ఏదైతే లీజ్ ఇచ్చారో బిల్డింగ్ దాన్ని కంప్లీట్లీ మళ్ళీ వెనక్కి టీటీడీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందని చెప్పి అయితే మెన్షన్ చేశారు బోర్డ్ మీటింగ్. ప్రొవైడింగ్ దర్శన్ టు తిరుపతి లోకల్స్ ఆన్ ఫస్ట్ ట్యూస్డే ఆఫ్ ఎవ్రీ మంత్. ఎవరైతే తిరుపతి లోకల్స్ తిరుమల దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ప్రతి నెల మొదటి మంగళవారం వెళ్ళి దర్శనం చేసుకునే విధంగా ఒక ప్లాన్ అయితే తీసుకుని వస్తున్నారు. ఇంట్రడ్యూస్ వన్ మోర్ టేస్టీ రెసిపీ ఇన్ ద ఎవ్రీడే మెనూ అట్ అన్నప్రసాదం. తిరుమల వెంగమామ అన్నదాన సత్రం ఏదైతే ఉందో అక్కడ ఒక వన్ మోర్ అడిషనల్ రెసిపీని యాడ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తారు. నెక్స్ట్ ఏదైతే తిరుమలకి సంబంధించిన మనీ హుండీ ఆదాయం ఏదైతే ఉంటుందో దాన్ని ఇప్పటి వరకు కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్లో కొన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్లో అలా డిస్ట్రిబ్యూట్ చేసి డిపాజిట్ చేశారనమాట. సో కరెంట్ బోర్డు ఏం డిసైడ్ చేసిందంటే ప్రైవేట్ బ్యాంక్స్లో ఉన్న మనీ మొత్తాన్ని వెనక్కి తీసుకొని నేషనలైజ్డ్ బ్యాంక్స్లోనే డిపాజిట్ చేయాలని చెప్పి ఒక డెసిషన్ అయితే తీసుకున్నది. నెక్స్ట్ తిరుమలలో ఉన్న పేరుకుపోయిన చెత్త ఏదైతే ఉందో దాన్ని అన్నింటినీ కూడా రానున్న 3 to 4 months కంప్లీట్గా క్లీన్ చేయాలని చెప్పి అయితే ఒక డిసిషన్ తీసుకున్నది. సో దీని మీద ఇంకా రానున్న రోజుల్లో తెలుసుకోవాలి. నెక్స్ట్ అప్డేట్స్ తెలుసుకొని మీతో షేర్ చేస్తాను. వీటన్నిటి పక్కన పెడితే మనకి తిరుపతి ఎయిర్పోర్ట్ లో ఏదైతే 100 tickets ఇస్తారో విఐపి దర్శనం కోసం ఒక 100 tickets అయితే ఇష్యూ చేస్తారనమాట. ఎలా అంటే 10,000 + 500 ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ డొనేట్ చేస్తామో ఆ విఐపి దర్శనం టికెట్ ఇన్ని రోజులు కేవలం 100 tickets మనకి తిరుపతి ఎయిర్పోర్ట్ లో ఇచ్చేటోళ్ళు. మనకి దానికి కావాల్సిందంతా ఒక బోర్డింగ్ పాస్ చూపించామంటే ఆ డిపాజిట్ ఆ డొనేషన్ తీసుకొని మనకి విఐపి దర్శనం టికెట్ అయితే ఇస్తారు. అది ఓన్లీ 100 ఉండేది. తిరుపతిలో 900 tickets ఇచ్చేటోళ్ళు అనమాట. కానీ ఇప్పుడు ఈ రోజు నుంచి ఈ వీడియో మీరు చూస్తున్న టైం నుంచి తిరుపతి ఎయిర్పోర్ట్ దగ్గర 200 tickets అయితే ఇష్యూ చేస్తారు. అండ్ తిరుమలలో ఏవైతే ఇంతకుముందు 900 tickets ఇష్యూ చేసేవాళ్ళు తిరుమలలో 800 tickets ఇష్యూ చేస్తారనమాట. సో ఎవరన్నా ఫ్లైట్లో వచ్చేటోళ్ళు ఉంటే కొద్దిగా మీకు కన్వీనియన్స్ ఉంటుంది. డొనేషన్ చేసి విఐపి దర్శనం చేసుకోవాలనుకునే వాళ్ళకి కొద్దిగా పాజిటివ్ థింగ్ ఇది. సో దీన్ని బేస్ చేసుకొని మీ దర్శనాన్ని అన్నింటినీ ప్లాన్ చేసుకోండి. విఐపి దర్శనం రిలేటెడ్ అయితే ఇప్పటివరకు మీకు డొనేట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది సేఫ్ అలానే ఉంటుంది. మీ విఐపి దర్శనం చేసుకోవచ్చు, దానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. జస్ట్ ఆ శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే ఉందో దాన్ని సపరేట్గా లేకుండా మళ్ళీ దాన్ని టీటీడీ బోర్డులో మిక్స్ చేయడానికి అయితే నెక్స్ట్ ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేశారు. అంతకుమించి ఆ ట్రస్ట్లో మీరు చేసిన మనీ అంతా ఇంకా విఐపి దర్శనం ఉండదు అలా ఏం మెన్షన్ చేయలేదు. సో దానికి అనుగుణంగా నెక్స్ట్ స్టెప్స్ అయితే ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రాబోయే అప్డేట్స్ మిస్ కాకూడదు అనుకుంటే అండ్ కింద డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోయారంటే మీకు కంటిన్యూస్ అప్డేట్స్ తిరుపతి రిలేటెడ్ అప్డేట్స్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ రిప్లై టు యువర్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.